వైఎస్ఆర్ ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్లను మాజీ మంత్రి చంద్రమోహన్ నెల్లూరులోని వరిగుంట గ్రామంలో పరిశీలించారు. 2020లో వరిగుంట పంచాయతీలో 225 ఇళ్లకు శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని చంద్రమోహన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇంకా ఇళ్ల నిర్మాణం అసంతృప్తిగానే మిగిలిందన్నారు చంద్రమోహన్. ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరగడంతో చంద్రమోహన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నలభై బేస్మెంట్ లెవెల్ ఇక్కడ ఒరిగొండలో 55లో 11 ఇళ్ళు ఆర్సీ లెవెల్, ఒకటి కంప్లీట్ అయింది, ఒక్క ఇల్లు కంప్లీట్ అయింది ఒరిగొండలో. కంప్లీట్ అయిందయ్యా, అండ్ టైం అయిపోతుందమ్మా, కాకానికి వద్దని టైం అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో పెద్ద కుంభకోణం ఏంటంటే గిరిజనులు 30,000 ఇస్తే కాంక్రీట్ పిల్లర్స్ వేసి పైన స్లాబ్ పోస్తారంట, లేకపోతే అరరాయి కట్టుబడితో స్లాబ్ పోస్తారంట. ఇప్పుడు మీరు చూశారు, మనం రాకముందే కొన్ని రాళ్ళన్నీ పడిపోయి, ఆ సిమెంట్ చేతితో నలిపితే చేతిలో పిండి అయిపోతుంది. ఇసుక నలిపినట్టే ఉంది కానీ సిమెంట్ కాంక్రీట్ నలిపినట్లేదు. రెండోది పిల్లర్స్ లేవు. 30,000 ఇస్తే పిల్లర్ అంట, ఆ పిల్లర్ కూడా కాంక్రీట్ ఎట్టుందో తెలియదు. ఈ సిమెంట్ బస్తాలు ఇక్కడి నుంచి అమ్మేసుకున్నారు. ఇక్కడున్న పెద్ద మనుషులు, కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు, పెద్దరెడ్లు సిమెంట్ అమ్మేసుకున్నారు. ఈ ఊరికి పోయి విచారించండి, జర్నలిస్ట్ గా పోయి విచారించండి, సిమెంట్ అమ్ముకున్నారు లేదో అడగండి. ఒక గోడౌన్లో వేసి ఓపెన్ ఇప్పుడు కూడా అమ్ముతున్నారంట. ఇప్పుడు కూడా ఇది ఎక్కడంటే మనం మాత్రం కరోనా హౌస్ సింగపూర్ నుంచి భారీ బంగ్లాలు, 2వ బంగ్లా, 3వ బంగ్లా, 4వ బంగ్లా కట్టుకోవాలా. ఆయన ప్యాలెస్లు, ఆయనకి విశాఖపట్నంలో ప్యాలెస్లు, ఇక్కడ ప్యాలెస్లు, మొత్తం 1 డజన్ ప్యాలెస్లు ఉండాలా. వీళ్ళు మాత్రం చావాలా, ఇళ్ళు పడిపోయి చావాలా. ఇంత దోపిడీ. వరకేపూడిలో నా దగ్గర 60,000 తీసుకున్నాడయ్యా, ఆపేశాడు పెద్ద సంఘం. వరకేపూడి చిన్న సంఘం, అయ్యా నా దగ్గర 30,000 తీసుకున్నాడు, కాంట్రాక్ట్ రేటు పోయాడు తెలియదయ్యా. ఇక్కడ ఏంటంటే ఈ నియోజకవర్గంలో, బహుశా రాష్ట్రంలో, ఆల్మోస్ట్ రాష్ట్రంలో జగనన్న కాలనీ పేరుతో భూమి అక్వైర్ చేస్తే ఆ భూమి గల్లా రైతుకి, అయ్యా నీ 10 ఎకరాలు, నీకు ఎకరాకు 15 లక్షలు ఇస్తున్నాం, సరేనయ్యా. బుక్ చేసుకుంది 30 లక్షలు, ఆ 15 లక్షలు ఎవరికి పోద్ది? మంత్రికి పోద్ది. రేపు పేదోళ్ళ ఇళ్లల్లో దోపిడీ చేస్తుంది, పేదోళ్ళ సిమెంట్ లో దోపిడీ చేస్తుంది, పేదోళ్ళ స్టీల్ ఇనుములో దోపిడీ చేస్తుంది, ఇసుకలో దోపిడీ చేస్తుంది. ఎక్కడుందయా మీకు మానవత్వం ఉందా? మనుషులకు ఉండాల్సిన గుణాలు మీకు ఉన్నాయా అని అడుగుతుండా. 44 బేస్మెంట్ లెవెల్ ఇక్కడ ఒరిగొండలో